సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నా దాంట్లో నేను ఎప్పుడు ఆర్గనైజేషన్స్ బాగుండాలి, ఎయిదర్ ఫెడరేషన్ ఆర్ ఛాంబర్, ఎట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే తర్వాత స్టెప్లు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ, ఆ ప్రొడ్యూసర్ ఈరోజు ఉండే కష్టాలను బేస్ చేసి అలాగని వర్కర్ కడుపు మార్చడం అనేది సిస్టమ్ కాదు. డెఫినెట్గా అంతే తప్పితే దీన్ని వేరే అర్థాలకి వెళ్ళాల్సిన పని మాత్రం లేనే లేదు. ఆల్రెడీ ప్రొడ్యూసర్లు కలిసారు, మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ ఫెడరేషన్ వాళ్ళు కలుస్తున్నారు, ప్రొడ్యూసర్లు కలుస్తున్నారు. అంటే చిరంజీవి గారు ఒక పెద్ద మనిషిలాగా తప్పితే దీన్ని ఏమి మీరందరూ ఆగండి నేను ఇది చేస్తానని ఆయన ఏ రోజు చెప్పలేదు. డెఫినెట్గా సమస్యని స్మూత్గా పరిష్కారం చేసుకునేదానికి తన వంతు ఏదైనా అవసరమైతే ఆయన ఎప్పుడు ముందుంటారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ మీరు వర్క్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు చిరంజీవి గారు ఏమన్నా అడిగారా, మీరేమన్నా ఆయనకి ఎక్స్ప్లెయిన్? డెఫినెట్గా వర్కర్లకు ఉండే ఇబ్బంది చెప్పాను, ప్రొడ్యూసర్లకు ఉండే ఇబ్బంది చెప్పాను. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు, ఎవరు ఎక్కడ ఎలా తగ్గితే బాగుంటుందో కూడా ఇది ఓన్లీ అంటే ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ని ఏమంటే మీరు ఇదిగో దీన్ని ఏదో ఇది చేయండి అని చెప్పేదానికి ఒక అవగాహన కావాలి కదా. అది ఫీడింగే తప్పితే వేరే అంటే ఇతర రాష్ట్రాలకి ఇక్కడికి వేజెస్ కంపారిజన్ వస్తే ఇక్కడ పెంచాల్సిన అవసరమే లేదండి. జెన్యూన్గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ని లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే ఈరోజు పెంచాల్సిన అవసరం లేదు. ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం. అయితే శాలరీస్ వైజ్ చూస్తే ఎక్కువ అనేది నిజమే, బట్ భారీ బడ్జెట్ సినిమాలు కూడా టాలీవుడ్ నుంచే వస్తున్నాయి కదా, ఆ యాంగిల్లో ఎందుకు చూడట్లేదు? అంటే టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ టాలీవుడ్లో ఉండే టారిఫ్ కంటే ఈరోజు చెన్నైలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది, బాంబేలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది. అయినా మనం ఒక సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లో మనం ఏం చెప్తున్నామంటే ఇంకా అది వదిలేయండి, మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బాంబేలో ఎక్కువ, ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వర్కర్లను చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి. ఎందుకంటే బాంబే వాళ్ళతో కాదు కదా మనం పనిచేస్తున్నది. బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మ్యాక్సిమం ఉంటే 10% ఉంటుంది, 15% ఉంటుంది. అది అంతకని చిరంజీవి గారు కూడా ఒక నిర్మాతే కదా, ఆయన మాటల్లో మీకు ఎవరి పక్షాన్ని నిలబడ్డట్లు అర్థమైంది? ఆయన ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం బర్డన్ తగ్గించుకుందాం, వాళ్ళని బాగా చూసుకుందాం అనే చెప్తారు. కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కనుండే ప్రొడ్యూసర్ అది అనలేడు కదా. ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి, అలాంటి క్వశ్చన్లు వేసి